అమెరికాలో ఓ తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతుంది. హైదరాబాద్కు చెందిన 27 ఏళ్ల గోడిశాల నిఖిత అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో విగతజీవిగా కనిపించింది. కొత్త సంవత్సర వేడుకల రోజు నుంచి నిఖిత కనిపించకపోవడంతో ఆందోళన నెలకొంది. జనవరి 3న పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. నిఖిత తన మాజీ బాయ్ ఫ్రెండ్ అపార్ట్మెంట్లో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నిఖిత మాజీ బాయ్ ఫ్రెండ్ 26 ఏళ్ల అర్జున్ శర్మపై హత్య అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిఖిత కనిపించడం లేదంటూ జనవరి 2న అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరిసారిగా ఆమెను డిసెంబర్ 31న ఎల్లికాట్ సిటీలో చూశానని పోలీసులకు తెలిపాడు. అయితే ఫిర్యాదు చేసిన అదే రోజు అర్జున్ భారత్కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అధికారులు అతడిపై సెర్చ్ వారెంట్ జారీ చేసి అపార్ట్మెంట్కు తనిఖీ చేయగా అక్కడ నిఖిత మృతదేహం లభ్యమైంది. ఆమె శరీరంపై గాయాలున్నట్లుగా పోలీసులు కూడా నిర్ధారించారు. ఇక డిసెంబర్ 31నే నిఖితను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. భారత్కు పరారైన అర్జున్ను పట్టుకునేందుకు అమెరికా పోలీసులు ఫెడరల్ అధికారుల సహాయాన్ని కోరారు. నిఖిత కుటుంబ మూలాలు సికింద్రాబాద్లో ఉన్నట్లు ఆమె సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలుస్తుంది. ఈ ఘటనపై అమెరికాలోని భారత ఎంబసీ స్పందించింది. నిఖిత కుటుంబానికి అన్ని విధాల సహాయం అందిస్తామని, కేసు దర్యాప్తులో స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని కూడా భారత ఎంబసీ వెల్లడించింది.